ఈ దినం సోమవారం శాంతికి అమూల్యమైనది. శాంతి సాగరుడైన మా తండ్రి తన పిల్లలైన మానవాత్మలందరికీ శాంతిని ప్రబోధ చేసి శాంతి స్వరూప ఆత్మలుగా చేస్తున్నాం. మనము ఇంతవరకు ఏమీ తెలియని వాళ్ళుగా ఉన్నాం. ఇప్పుడు ఈశ్వరుడు పరమాత్ముడు మన తండ్రి ఆత్మలందరికీ, ఆ తండ్రి ఈ భూమిపైకి వచ్చి ఈ సాకార రూపంలో ఉన్న ఆత్మలందరికీ ఈ పాత తనువు ద్వారా రోజు జ్ఞానామృతాన్ని తాపిస్తున్నాం. ఈ జ్ఞాన అమృతము ద్వారా మనము ఏమవుతాము? మానవుల నుంచి దేవతలుగా అవుతాం. దేవతలు ఎక్కడ ఉంటారు? ఈ సాకార భూమిలోనే. ఈ సాకార భూమిని పవిత్రమైన భూమిగా దైవీ గుణాలు కలిగిన మానవులు నివసించుటకు యోగ్యులుగా తయారు చేసుకొని ఇక్కడే ఉంటారు. వారు ఎక్కడి నుంచో రాలేరు, ఇక్కడే ఉన్నారు, ఇక్కడే తయారవుతున్నారు. ఇప్పుడు పురుషోత్తమ సంఘం ఇది. పరమ పురుషుడైన మన తండ్రి పురుషోత్తములుగా తయారు చేయటకు భారతదేశాన్ని వజ్రతుల్యంగా బంగారు ప్రపంచంగా మార్చడానికి వచ్చాడు. అటువంటి తండ్రి ఎక్కడ వస్తాడో భారతదేశంలోనే వస్తాడు. భారతదేశము బ్రహ్మతను తీసుకొని ఈ సాకార సృష్టిపై వచ్చి ఆ బ్రహ్మ తనువు ద్వారా ఈ సాకార ప్రపంచాన్ని పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంగా పరివర్తన చేస్తారు. అటువంటి తండ్రి కల్పములో ఒకసారి మాత్రమే వస్తారు. ఇది పురుషోత్తమ సంగమై పరమ పురుషుడు పరమాత్ముడు ఈ పురుషోత్తమ సంగమయుగంలో వచ్చి ఉన్నారు. ఆయన మన కళ్ళకు కనిపించేవారు కాదు. అందుకే ఆయన ఏమన్నారు? సర్వవ్యాపి, ఎక్కడ చూసినా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని ప్రతి వస్తువులో ఉన్నట్లు ఊహించుకున్నారు. కానీ ఆయన ఉండే స్థలం ఒక్కటే, పరమధామం. మన ఆత్మలందరి ఇల్లు పరమధామం, పరంధామం. అక్కడి నుంచి వస్తాడు, తన పాత్ర అభినయించి వెళ్ళిపోతాడు. ఆ బ్రహ్మతనువు, వృద్ధుడైన బ్రహ్మతనువులో ప్రవేశించి అవతరించడం అంటారు. అక్కడి నుంచి ఆ నోటి ద్వారా ఈ విశ్వ కళ్యాణం చేటుకు నిమిత్తమై భారతదేశాన్ని స్వర్గంగా పరివర్తన చేస్తారు. అందుకే భారతదేశము ఒకప్పుడు బంగారు ప్రపంచంగా ఉండేది. బంగారు భవనాలు ఉండేవి, వజ్రవృడియాల మహల్ ఉండేవి. ఇప్పుడేమున్నాయి? మట్టి గోడలు, రాతి గోడలు ఉన్నాయి. కానీ ఈ కలియుగం తర్వాత రాబోయేది స్వర్గం. ఆ స్వర్గానికి పోవుటకు ఇప్పుడు మనం మన పాత్రను అభినయిస్తూ అభినయం చేస్తూ అనుభవం చేసుకోవాలి. అప్పుడే డ్రామా వేయాలంటే డ్రామాలో యాక్టర్స్ అంతా వచ్చి వాళ్ళ పాత్ర చేయటకు యోగ్యులకు నేర్చుకొని అక్కడ స్టేజీ పైన పాత్ర చేసి పబ్లిక్కి వస్తారు. అలాగే మన తండ్రి కూడా శివపరమాత్ముడు భారతదేశంలో అవతరించి బ్రహ్మతనువు ద్వారా సోదర ఆత్మలందరికీ తెలియచేటకు అవతరించిన ఆత్మగా ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనకు వినిపిస్తున్నారు. ఆ బ్రహ్మజ్ఞానం ఏది? ఆది సనాతన దేవి దేవతా ధర్మములో వచ్చి దేవతా ధర్మాన్ని స్థాపన చేసి ఆ దేవతా ధర్మము ద్వారా స్వర్గ స్థాపన చేస్తున్నారు. స్వర్గం ఎలా ఉంటుంది? దైవీ గుణాలు కలిగిన మానవులు, బంగారు మహల్లు ఇక్కడ ఉత్పత్తి చేసి, ఇక్కడంతా మనం ఎటువంటి ఇళ్ళల్లో ఉంటామో ఈ మట్టి దుమ్ము వచ్చే ఇళ్ళలో ఉండం. మనకు ప్రత్యేకమైన
రాజమహల్ తయారవుతాయి. అక్కడ మనం ఉంటాం. మన పాత్ర ఎట్లుంటుంది? ఈ శబ్ద ప్రపంచంతో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా పాత్రలు చేస్తాం. అదేం సైలెన్స్ ఫెలోషిప్ ప్రపంచం కాదు, శబ్ద ప్రపంచమే. కానీ అక్కడున్న మానవాత్మలంతా శబ్దం రావాలనే సంకల్పం చేయరు. నిశ్శబ్దంగానే ఉంటూ వారి పరివారంతో పనులు చేయించుకుంటూ వాళ్ళ రాజ్యపాలన చేస్తారు. తనువు, మనసు, ధనము అన్నీ కూడా వారు ఈ యజ్ఞంలో దగ్నం చేస్తారు. అంటే కాల్ చేస్తారని కాదు, అక్కడ భక్తి మార్గంలో కాల్ చేసేది చూపించారు. కాల్చితే మళ్ళీ మనకు ఆ ధనం ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ఉపయోగించుకోవాలి. అందువలన ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానాన్ని తీసుకొని ఈ అమృతాన్ని స్వీకరించాలి. మనం అక్కడ యజ్ఞం చేశారు, దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి చేశారు. సముద్రం నుంచి అమృతం వచ్చింది. ఆ అమృతాన్ని ఆ దేవతలు తాగి మాకు ఏం ఇచ్చారు? అక్కడ విషం ప్రజ్వలిస్తే ఆ కలిసినది మాకు ఇచ్చారు. దేవతలు మోసం చేశారు. దేవతలు ఎవరి కోసం మోసం చేశారు? వాళ్ళకి ఏమి స్వార్థం ఉంది? కానీ దేవతలు ఎలా ఉంటారో కూడా తెలియకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? కొమ్ములు పెట్టుకొని ఆ వికారాలతో ఈ భారతదేశాన్ని వినాశ దేశంగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జరిగేది పురుషోత్తమ సంగమ యుగం. ఈ పురుషోత్తమ సంగమ యుగములో పరమ పురుషుడైన ఆ పురుషోత్తముడు భగవానుడు మన భూమిపైన అవతరించాడు. ఏ తనువులో అవతరించారు? ఒక వృద్ధ మానవుని తనువులో అవతరించి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని రికార్డ్ చేయించాడు. సౌండ్ వస్తుంది సృష్టిపడేగా. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుని చదువుకొని భగవంతునికి పిల్లలకై మీరు రాబోయే జన్మలో దైవీ జన్మ తీసుకొని వారసులుగా కావాలి. అందుకొరకు రోజు కొద్ది సమయము ఉదయం క్లాస్ జరుగుతుంది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయాల విద్యార్థులుగా అందరూ జ్ఞానాన్ని తెలుసుకుంటారని అందరికీ తెలియజేస్తున్నాం. కానీ ఏ కొద్ది మందో వస్తారు, ఎందుకు రాలేదో తెలియదు. మరి రామాయణము హరికథ చెప్తుంటే పోతాం. రామాయణంలో హరికథలో కథ చెప్పడమే, దాంట్లో నువ్వు ఇట్లా అవుతావు అనేవి చెప్పరు. అట్లా అయ్యేదానికి వాళ్ళు చెప్పే చదువులో మార్గం లేదు. కాబట్టి ఇది చదువు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఈ విద్యాలయంలో చదువుకుంటే మానవుల నుంచి దేవతలుగా తప్పకుండా ఇచ్చారు. దేవతలే చదువు ఎక్కడైనా స్కూళ్ళలో చదివిస్తారా? ఎక్కడా చదివించారు. ఈ ఒక్కటే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోనే ఈ చదువు చదివిస్తారు. కానీ మీది ప్రజాపిత కాదే అని మీరు అనొచ్చు. ఇక్కడ మాదేముంది? ఇది ఆశ్రమం. ఎందుకంటే వృద్ధులైన తర్వాతనే ఆశ్రమానికి వచ్చి ఆశ్రయం తీసుకొని వారు కూడా ఇంటికి పోవాలనే సంకల్పముతో వారు కూడా పురుషార్థం చేస్తారు. అంటే భగవంతుని సంకల్పం చేస్తారు. మనకు భక్తి మార్గంలో కూడా చూపించారు. కొన్ని పద్యాల రూపంలో, కొన్ని పాటల రూపంలో, కొన్ని కథల రూపంలో. నారాయణ శతకంలో కూడా చెప్పారు, అంత్యకాలమున్నందు తలతునో తలవనో నాటికిప్పుడే తలసిదా నారాయణ ఎత్తది. కాబట్టి భగవంతుని తలంపు చేసేదానికి సమయమే అవసరం లేదు. నువ్వు అన్నం తింటూ, నడుస్తూ, తిరుగుతూ, అన్ని పనులు చేసుకుంటూ నీవు
నారాయణ లేకుంటే కృష్ణ, నీకు ఇష్టమైతే దేదా అనుకుంటా నిద్రపో. నీ భాగ్యము నీ ఆత్మలో ఉంటుంది. నువ్వు ఆత్మనే తెలుసుకోలేదు, మరి నిన్ను నువ్వేమి తెలుసుకుంటావు? నువ్వెవరంటే నా పేరు సుబ్బయ్యో ఓబయ్యో రామయ్యో అని చెప్తావు. సుబ్బయ్య బాబయ్య ఎవరు పెట్టారు ఆ పేరు? మీ తల్లిదండ్రులు చిన్నతనంలో పుట్టినప్పుడు పేరు పెట్టారు. నువ్వు విద్యాభ్యాసం చేయాలన్నా, లేక ఏదన్నా ఎక్కడన్నా పోతా అంటే పిలవాలన్నా, ఫోన్ చేయాలన్నా ఫోన్ అవసరం, అంటే అడ్రస్ అవసరం. కాబట్టి ఆ మనిషి పేరు రామయ్య సుబ్బయ్యో ఆ ఆత్మకు శిరస్సు పైన ఉన్న ఆత్మకు ఈ ఉన్న పేరు. ఆత్మకి ఏ పేరు లేదు. పుణ్యాత్మ పాపాత్మ అంటారు, కానీ పుణ్యాత్మ ఎలా అవుతుంది, పాపాత్మలుగా ఎలా అయ్యాం అది కూడా తెలియదు. మరి ఏమి తెలుసుకున్నాం మనం? బాల్యము, యవనము, వృద్ధాప్యం జరిగిపోతూ ఉంది కూడా. కాబట్టి ఇప్పటికైనా మనము ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి. ఈరోజు బయట, రేపు ఇంట్లో ఉంటాం. అంటే ఏంటి? ఈరోజు మట్టిలో పడేస్తారు, రేపు కడుపులో గర్భంలో జన్మ తీసుకుంటారు. అంటే పుట్టడము గిట్టడము. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నాన్ని, ఇది మానవాత్మలందరికీ, ఎందుకంటే మానవ జన్మ మహాశ్రేష్టమైంది. ఆ మానవ జన్మ తీసుకొని మానవుడిగా తయారై మనం భగవంతుని తలంపు చేస్తూ ఈ విశ్వ కళ్యాణానికి నిమిత్తం అవ్వాలి. ఈ విశ్వమంతా భారతదేశం ఒకటే. ఎన్నో పేర్లు ఉండొచ్చు, రాముడు పరిపాలించిన, భరతుడు పరిపాలించిన, కృష్ణుడు పరిపాలించిన ఒకటే. కానీ వేరు పేర్లతో పిలుస్తూ, వేరు భాషల్లో మాట్లాడుతూ అంతా కల్తీ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఏకైక భాష భారతదేశం. హిందూ ధర్మం కాదు మంది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. దేవీ దేవతా ధర్మములో అయిన మనము భారతదేశానికి అవినాశి పాత్ర చేస్తున్నాం. వినాశనం కాని పాత్ర. వినాశనము ప్రపంచం అవుతుంది. మనం చేసిన పాత్ర, మన డ్రామాల పాత్ర, భారతదేశం అనే పేరు ఇవన్నీ పోవు, ఎప్పుడూ భారతదేశంగానే ఉంటుంది. మరి ఎంతమంది రాజులు పరిపాలించారు? అందరు పరిపాలించిన వాళ్ళ పేరు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పోతారు, వాళ్ళ పేరు పోతాయి. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నం ఎంత విలువైందో వినియోగించగలిగిన వాళ్ళు తెలుసుకోండి. ఇది వినియోగించుకోక మాకు అప్పుడే అవసరం ఏమి దాంతో అని అనుకుంటే దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే చదువు ఇది. ఈ చదువుని ఎవరు చదువుకుంటారో వారికి సొంతమవుతుంది. సొంతం కాకుండా పరులు దొంగలించావనుకో, అది నీకు పర్మనెంట్గా ఉండదు. పరులు అంటే ఏంటి? ఎవరన్నా పుస్తకం పెట్టారు తెచ్చుకొని చదువుకున్నావు, నీకు చదువుకున్నావు, అంత మాత్రాన నీకు ఆ జ్ఞానం లోపలికి పోదు. విద్యాభ్యాసం ద్వారానే విద్యను అభ్యసించాలి. నీకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకో, అవసరం లేకుండా వదిలేసి. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా స్థానదాన దండోపాయాలని చెప్తారు కదా. ఇక్కడ మన చదువు కింద కానీ ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కానీ బలవంతమైనది కాదు. అందరి హృదయాలకు నచ్చజెప్పి ఆత్మజ్ఞానం ఇది. మనం వినిపించే జ్ఞానము ఆత్మ తెలుసుకొని తన భవిష్యత్తు తయారు చేసుకొని వచ్చే జన్మకు కూడా తను తయారు చేసుకోవాలి. అంటే వచ్చే జన్మ కూడా ఈ జ్ఞానమే ఉంటుంది. అయితే శరీరం పోతుంది, ఆ శరీరం పోతుంది కాబట్టి మళ్ళా మనం చదువుకోవాల్సింది. చదువు ద్వారానే చదువు వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని బ్రాహ్మణులుగా కావాలి. బ్రాహ్మణులే దేవతలు అవుతారు. ఒక్కొక్క జ్ఞాన రత్నం వింటున్నారా? విని దాన్ని గమనం పెట్టుకోండి.
అర్థం కాకపోతే అడగండి. మీరు ఏముంది దాంట్లో, ఏం చేస్తారు, ఎవరు బ్రాహ్మణులు అని మనం వ్యర్థ ఆలోచన చేయకండి. వ్యర్థం వల్ల నష్టం జరుగుతుంది, లాభం రాదు. సంస్కారాలు నింపుకోండి, సంస్కృతిని పెంచుకోండి. కాబట్టి సోదరాత్మలందరికీ ప్రతిరోజు మేము తెలియజేస్తూనే ఉన్నాం. మీరందరూ కూడా మా సోదరాత్మలే, మా సోదరులే. అందువలన మాకు ఈ విశ్వ కళ్యాణ కార్యక్రమంలో మీ అందరికీ కూడా, విశ్వంలోని ఆత్మలందరికీ కూడా మనస్సు ద్వారా, తనువు ద్వారా, ధనము ద్వారా సేవ చేయమని ఆ సర్వేశ్వరుడు ఆజ్ఞాపించారు. కాబట్టి తనువు, ధనము, మనసు అన్నీ కూడా సమర్పణ చేసుకోవాలి. ఏది మనది కాదు, ఏది మనదేం తీసుకొని రాలేదు, తీసుకొని పోం. కాబట్టి మన బోర్డులో ఏముంది, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని స్కూళ్ళలో ఉంది. ఇక్కడేముంది, ఓం శాంతి వానప్రస్థ ఆశ్రమం. ఓం శాంతి నేను ఆత్మ, ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారుల ద్వారా స్థాపించబడిన వానికి దూరంగా ఇంటికి పోయేందుకు ఈ వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమం అంటే ముసలోళ్ళకి ఆశ్రమం అనుకుంటారు. వానికి దూరంగా అందరూ వెళ్ళిపోవాలని కోరుకుంటూనే పోలేం. మన ధర్మం తెలుసుకోవాలి, మన కర్మలు చేయాలి, సమానంగా చేయాలి. అప్పుడే ఈ శరీరాన్ని వదులుతుంది ఆత్మ. లేకపోతే ఈ పాత ప్రపంచంలో, ఈ పాత ఇంటిలో ఇది మునుతూ తేల్చు పాత్రలు చేస్తూనే ఉంటుంది. నాకు ఈ పాత్ర వద్దని చెప్పదు. ఎందుకు చెప్పదు? దీనికి అలవాటు పడిపోయింది, ఇంకో పని చేయలేరు. కాబట్టి సోదరాత్మలంతా కూడా తెలుసుకొని మన జీవితాలను బాగు చేసుకునేది మన చేతిలో ఉంది. పిల్లలు స్కూల్కి పోయి చదువుకొని వాళ్ళ జీవితాలను బాగు చేసుకుంటున్నారు కదా. వారు చిన్న చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాలు పోతారు. మనం ఉద్యోగం చేసే వయసు అయిపోయినాకనుకో, అప్పుడు మనం ఏం చేయాలా? వాణికి దూరంగా, శబ్దానికి దూరంగా, అతీతంగా పోయే మార్గం మనకు ఒకటి ఉంది. అది తెలిసేది ఎవరికి? ఆ సర్వేశ్వరుడు. అంటే సర్వేశ్వరుడు, సర్వులకు ఈశ్వరుడు ఒక్కడే. ఆయనే ఆ దారి మనకు చూపిస్తాడు. కాబట్టి సోదరులుగా, మీకు సోదరీమణులుగా అందరికీ ఆహ్వానిస్తున్నాం. మీరు వచ్చి తెలుసుకోవడం మీ మంచికే. మేము కూడా ఆరోగ్యాలు బాగలేక కొందరు, వేరే వర్గాల వల్ల కొందరు, చదువు వల్ల పిల్లలు, వృద్ధులు ఓపిక లేక చెప్పలేక తగ్గిపోతున్నారు. కాబట్టి ఈ తగ్గిపోయే సమయంలో కొత్త వాళ్ళు రావాలి. మరి మీరు చిన్నపిల్లలు స్కూల్ పంపిస్తాం కదా, పెద్ద పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారు కదా. అలాగే మనం కూడా మన సోదర ఆత్మలందరికీ ఏ రకంగా తెలుస్తుంది, ఎలా తెలిపియాలా, ఏ భాషలో చెప్పాలి, ఎలా చెప్పాలని మంచి హృదయంతో ఈశ్వరుని ఆజ్ఞ ప్రకారము ఈశ్వరుని తలంపు చేస్తూ విశ్వ కళ్యాణం చేయాలి. విశ్వంలోని ఆత్మలందరికీ కూడా జ్ఞానామృతాన్ని త్రాపించే ఏర్పాటు చేయాలి. మేము ఆత్మలము, మా సోదరాత్మలకు జ్ఞానామృతాన్ని తాపిస్తున్నాం. జ్ఞానామృతం ఏంటి? తేనె కాదు, లేక సముద్రంలో తీసి లాగింది కాదు. మన జ్ఞానము అమృతంగా తయారు చేసుకొని మన సోదరాత్మలకు వినిపించాలి. అప్పుడే మనకు పుణ్యఖాత జమ అవుతుంది, వారికి భాగ్యం జరుగుతుంది. ఇంటింటా ఎట్లా ఏముంది? దుఃఖము, అశాంతి, అనారోగ్యం, వారికి తక్కువ లేదు, తరిగిపోవడం లేదు. కాబట్టి వాటిని హరించాలి. వాటిని హరించడం అంటే ఏంటి? దుఃఖాన్ని హరించి సుఖమిచ్చే జ్ఞానాన్ని మనం ఇవ్వాలి. సుఖమైన ప్రపంచానికి మన వాళ్ళు ప్రయత్నించాలి.
మనది అనాది స్థానం ఎక్కడ? పరంధామం. ఇప్పుడు మనమంతా ఈ శరీరాలు, పాత శరీరాలను ఇక్కడే వదిలేసి మన ఇల్లైన పరంధామానికి ఆత్మలు వెళ్ళిపోవాలి. అదే మన నిర్వాణధామం. నిర్వాణ అంటే చనిపోయిన తర్వాత శరీరాన్ని వారేసి ఇక్కడ ఆత్మ వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక్కొక్క జ్ఞానరత్నం ఎంత విలువైందో, ఎంత గొప్పదో, దానివల్ల ఎంత లాభం ఉందో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి.